శాంతి. ఈరోజు 18/1/26 జనవరి 18వ తేదీ. బ్రాహ్మణ పరివారానికి అందరికీ కూడా జనవరి 18 అనగానే లేదు జనవరి మాసం అనగానే బ్రహ్మబాబా యొక్క స్మృతుల మాసము. బ్రహ్మబాబా యొక్క అడుగులు పెట్టి మనం కూడా మన యొక్క సంపూర్ణ అవస్థకు చేరుకునేటువంటి పురుషార్థం చేసే ముఖ్యమైనటువంటి మాసము. ఈరోజు 18 జనవరి 1969వ సంవత్సరంలో బ్రహ్మబాబా తను ఈ స్థూల దేహాన్ని త్యాగం చేసి సూక్ష్మమైనటువంటి ఫరిష్తాగా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి సేవలో బాబాకు ఇంకా తీవ్రంగా సహాయం చేయడానికి తన యొక్క కర్మాతీత స్థితికి చేరుకోవడం జరిగింది. మరి శివబాబా రథమైనటువంటి బ్రహ్మబాబా నిరంతరము త్యాగము, తపస్సు, సేవలో ఉండేటువంటి వారు. వారి యొక్క అంతిమ మహావాక్యాలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా అవ్వండి అనేటువంటి ఈ మహావాక్యాలని వినిపిస్తూ బాబా సంపూర్ణంగా అవ్వటం జరిగింది. మరి రోజు మళ్ళీ ఇలాంటి కర్మాతీత స్థితిని మనందరము చేరుకోవడానికి కోసము బాబా యొక్క స్మృతులతో పాటు, అంటే శివబాబా స్మృతులతో పాటు బ్రహ్మబాబా ప్రేమలో కూడా నిమగ్నమయ్యేటువంటి అభ్యాసాన్ని రోజంతా చేస్తాము. ఈరోజు 4 ధామాలు కూడా మనం స్పెషల్గా గుర్తు చేసుకుంటాము. మీరు ఈ నెలంతా మురళీల్లో బ్యాక్గ్రౌండ్లో 4 ధామాలు కూడా చూస్తూ ఉండవచ్చు. ఈ 4 ధామాలు బాబా యొక్క కర్మక్షేత్రాలు, లేదు తన యొక్క యోగ వైబ్రేషన్స్తో నిండినటువంటి ఈ ధామాలు. మరి ధామాల్ని కూడా గుర్తు చేసుకుందాము. ఈరోజు సాయంత్రం అవ్యక్త బాబ్దాద కూడా రావటం జరుగుతుంది. ఈ స్మృతి దివసం, సమర్థి దివసం యొక్క మురళిని కూడా బాబా వినిపించటం జరుగుతుంది. మరి రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మరి రోజు ఆదివారము అయినా కానీ బాబా యొక్క సాకార మహావాక్యాలని ఈరోజు వినటం జరుగుతుంది. బాబ్ దాదా యొక్క అమూల్య మహావాక్యాలు పితాశ్రీ పుణ్య స్మృతి దినం సందర్భంగా ప్రాతः క్లాస్లో వినిపించేందుకు. మధురమైన పిల్లలు జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని దానం కూడా చేయాలి. ఇతరులకు ఎంతగా దారిని చూపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని దానం కూడా చేయాలి. ఇతరులకు ఎంతగా దారిని చూపిస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నదాన్ని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. శివబాబా పతిత పావనుడు కూడా, సద్గతి దాత కూడా. సద్గతి అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా ఎంతటి మధురమైన వారు. కూర్చొని ఎంత ప్రేమగా పిల్లలను చదివిస్తారు. బాబా దాదా ద్వారా మనల్ని చదివిస్తారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంతగా ప్రేమ చూపిస్తారు. ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను గుర్తు చేయండి మరియు చక్రాన్ని గుర్తు చేయండి అని అంటారు. బాబా స్మృతిలో మనస్సు పూర్తిగా శీతలమైపోవాలి. ఒక్క బాబా స్మృతియే వెంటాడుతూ ఉండాలి. ఎందుకంటే బాబా నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది. మా తండ్రిపై మాకెంత ప్రేమ ఉంది, మాలో ఎంతవరకు దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతగానే ముళ్ళ నుండి పుష్పాలుగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పుష్పంగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండలేరు. స్వర్గమే పూల తోట. ఎవరైతే చాలా ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన సువాసన భరిత పుష్పము అని అంటారు. వారెప్పుడూ ఎవరికి ముళ్లను గుచ్చరు. క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు. అది చాలామందికి దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచాన్ని వదిలి తీరానికి వచ్చారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. తోట మాలి పూలను ఏ విధంగా వేరు చేసి పాట్లో పెడతాడో, అంటే పూల తొట్టెలో పెడతాడో, అలాగే పుష్పాలైన మిమ్మల్ని కూడా సంగమయుగం అనే పూల తొట్టెలో పెట్టడం జరిగింది. తర్వాత మీరు ఫుల్ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళు భస్మమైపోతాయి. పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం లభిస్తుంది అన్నది మధురమైన పిల్లలకు తెలుసు.
ఎవరైతే సత్యాతి సత్యమైన పిల్లలు, ఎవరికైతే బాప్దాదాపై పూర్తి ప్రేమ ఉంటుందో అటువంటి వారికి చాలా ఎక్కువ సంతోషం ఉంటుంది. మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. పురుషార్థం ద్వారా కూడా విశ్వానికి యజమానులుగా అవుతారు. కేవలం అనటం వల్ల అవ్వరు. అనన్యమైన పిల్లలకు మేము మా కొరకు అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అన్నది ఎల్లప్పుడూ గుర్తుంటుంది. మధురమైన పిల్లలు, ఎంతగా మీరు అనేకుల కళ్యాణాన్ని చేస్తారో అంతగా మీకే ప్రతిఫలం లభిస్తుంది అని బాబా అంటారు. అనేకులకు దారి చూపించినట్లయితే అనేకుల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకొని వాటిని మరలా దానం చెయ్యాలి. జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో పళ్ళేలను నిండుగా నింపి ఇస్తారు. ఆ రత్నాలను ఎవరైతే దానం చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు. జ్ఞానరత్నాలు. పిల్లల్లో ఎంత సంతోషం ఉండాలి. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని అంటారు. పూర్తిగా అతుక్కొని పోతారు. బాబాపై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణదానం చేసే బాబా లభించారు అన్నది వారికి తెలుసు. జ్ఞాన వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనం ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా అయిపోతాము. దివాలా కోరుల నుండి సంపన్నులుగా అవుతాము. భండారాను ఎంతగానో నింపుతారు. బాబాను ఎంత గుర్తు చేస్తే అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుభ్రంగా ఉన్నప్పుడే అయస్కాంతం వైపుకు ఆకర్షింపబడుతుంది కదా. బాబా స్మృతి ద్వారా తుప్పు వదిలిపోతుంది. ఒక్క బాబా తప్ప ఇతరులు మరెవ్వరూ గుర్తు రాకూడదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు నిర్లక్ష్యం చేయకండి అని బాబా అర్థం చేయిస్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్గా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అయ్యే అభ్యాసం చాలా ఉన్నప్పుడు మరలా మీరు జ్ఞాన సాగరునిలా అయిపోతారు. విద్యార్థి చదివి టీచర్గా అవుతాడు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి. అప్పుడే చక్రవర్తి రాజారాణిగా అవుతారు. కనుక మీరు స్వదర్శన చక్రధారులై కూర్చున్నారా అని బాబా పిల్లలను ఎప్పుడు అడుగుతారు. బాబా కూడా స్వదర్శన చక్రధారి కదా. మధురమైన పిల్లలను తిరిగి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. పిల్లలు లేకపోతే మాకు కూడా మంచిగా అనిపించదు. సమయం వచ్చినప్పుడు కలవరంగా ఉంటుంది. ఇప్పుడిక మేము వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు చాలా ఎక్కువగా పిలుస్తారు. చాలా దుఃఖితులుగా ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి. మరలా అక్కడి నుండి మీకు మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీ సహచరునిగా అవ్వను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్తుంది. పిల్లలైన మీరు ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో అంతగానే ఇతరులకు అర్థం చేయించే ప్రభావం ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆత్మాభిమానులై కొంచెం అర్థం చేయించినా కానీ బాణం తగులుతుంది. పిల్లలు, గతం గతహ అని బాబా అంటారు. ఇప్పుడు ముందుగా స్వయాన్ని మెరుగుపరుచుకోండి. స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం నడవజాలదు. లోపల మనస్సు తప్పకుండా తింటూ ఉంటుంది. బాబాపై పూర్తి ప్రేమ లేనట్లయితే శ్రీమతంపై నడవరు. అనంతమైన తండ్రి ఇచ్చే శిక్షణను ఇతరులు మరెవ్వరూ ఇవ్వలేరు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటారు. అంతిమ సమయంలో అయితే వీటన్నింటినీ మర్చిపోవలసే ఉంటుంది. తమ శాంతిధామము మరియు సుఖధామంలోకి బుద్ధి పోతుంది. బాబాను స్మృతి చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మ వెళ్ళలేదు. అది ఉన్నదే పావన ఆత్మల ఇల్లుగా. ఈ శరీరం పంచతత్వాలతో తయారై ఉంది. ఈ పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతుంటాయి. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని తన ప్రాపర్టీగా చేసేసుకుంది. అందుకే శరీరంపై మమత్వం ఏర్పడింది. అక్కడైతే ఈ తత్వాలు ఉండనే ఉండవు. సత్యుగంలో కూడా శరీరం యోగబలంతో తయారవుతుంది. సతోప్రధాన ప్రకృతి ఉంటుంది కనుక అది లాగదు. దుఃఖము ఉండదు. అర్థం చేసుకునేందుకు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఈ పంచతత్వాల బలం ఆత్మను లాగుతుంటుంది కనుక శరీరాన్ని వదలటానికి మనసొప్పదు. లేదంటే ఇందుకు ఇంకా ఎక్కువ సంతోషపడాలి.
పావనంగా ఈ శరీరాన్ని ఎలా వదిలేస్తారంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా శరీరాన్ని వదులుతారు. కనుక శరీరం నుండి ఈ అన్ని వస్తువుల నుండి ఒక్కసారిగా మమత్వాన్ని తొలగించి వెయ్యాలి. వీటితో మనకు ఎటువంటి కనెక్షన్ లేదు, మేం బాబా వద్దకు వెళ్ళిపోతాము అని అనుకోవాలి అంతే. ఈ ప్రపంచం నుండి మీ బ్యాగేజ్ను రెడీ చేసుకుని ముందుగానే పంపేశారు. తోడుగా అయితే రాలేరు. మిగిలిన ఆత్మ వెళ్ళిపోవాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలివేయాలి. బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కరింపచేశారు. రత్నాలు వజ్రాలతో కూడిన మెహల్ లభిస్తుంది. అటువంటి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఎంతగా శ్రమించాలి. అలసిపోకూడదు. రాత్రింబవళ్ళు చాలా సంపాదన చేసుకోవాలి. కనుక నిద్రను జయించే పిల్లలు నన్నొక్కడినే స్మృతి చేయండి మరియు విచార సాగరమంతనం చేయండి అని బాబా అంటారు. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకోవడం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలమైపోతుంది. మహారథులైన పిల్లలు ఎప్పుడూ కదలిపోరు. శివబాబాను గుర్తు చేసినట్లయితే వారు సంభాళిస్తారు కూడా. శివబాబా సంభాళిస్తారు కాబట్టి ఎప్పుడు కదలరు. పిల్లలైన మిమ్మల్ని బాబా దుఃఖాల నుండి విడిపించి శాంతి దానాన్ని ఇస్తారు. మీరు కూడా శాంతి దానాన్ని ఇవ్వాలి. మీ అనంతమైన శాంతి అనగా యోగ బలం ఇతరులకు కూడా పూర్తిగా శాంతపరుస్తుంది. మీరు బాబా స్మృతిలో ఉండి అప్పుడు ఈ ఆత్మ మన కులానికి చెందినదేనా కాదా అన్నదాన్ని చూడండి. అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఆత్మనా కాదా అనేది చూడండి అంటున్నారు. ఒకవేళ ఈ కులానికి చెందినదైతే పూర్తిగా శాంతిస్తుంది. ఈ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారికి ఈ విషయాలపై అభిరుచి కలుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమించడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే ఎక్కువగా చదువుతారు అన్నది కూడా తెలుసు. బాబాపై ఎంత ప్రేమ ఉంది అన్నది వారి ముఖం ద్వారా తెలిసిపోతుంటుంది. ఆత్మ బాబాను చూస్తుంది. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. నేను ఇంత చిన్నని బిందువైన ఆత్మను చదివిస్తున్నాను అన్నది బాబాకు కూడా తెలుసు. ముందు ముందు మీకు కూడా ఇటువంటి స్థితి కలుగుతుంది. సోదరుడినైనా నేను సోదరుడిని చదివిస్తున్నాను అని తెలుసుకుంటారు. ముఖము అక్కయ్యది అంటే నోరు అక్కయ్యది అయినా కానీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరంపైకి దృష్టి అస్సలు పోకూడదు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, చాలా ఉన్నతమైన చదువు. ఈ చదువును తూకం వేస్తే చదువు వైపుకు భారీగా మొగ్గుతుంది. అచ్చా मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఈరోజు మురళితో పాటు అవ్యక్త మహావాక్యాలు కూడా ఉన్నాయి. ఈ అవ్యక్త మహావాక్యాలని బాబా 9/12/75 డిసెంబర్ 9, 1975 సంవత్సరంలోని ఈ అవ్యక్త మహావాక్యాల్ని విందాము. దీని యొక్క టైటిల్ ఏంటంటే మహావీరులైన పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరసమైన ఏకాగ్ర స్థితి. మహావీరులైన పిల్లల సంఘటన యొక్క విశేషత ఏకరసమైన ఏకాగ్ర స్థితి. మహావీర్ అనగా విశేషాత్మలు. ఇలాంటి మహావీర్ విశేషాత్మల యొక్క సంఘటన యొక్క విశేషత ఏముంటుంది? వర్తమాన సమయంలో విశేషాత్మలకు ఇదే విశేషత ఉండాలి. అది ఏంటంటే ఒకే సమయంలో అందరూ ఏకరసంగా స్థిరంగా ఒకే స్థితిలో స్థితులైపోవాలి. అనగా ఎంత సమయము ఏ స్థితిలో ఉండాలనుకుంటే అంత సమయం ఆ స్థితిలో సంఘటిత రూపంలో స్థితులైపోవాలి. సంఘటిత రూపంలో అందరి సంకల్పం అనే వేలు ఒకటిగా ఉండాలి. ఎప్పటి వరకైతే సంఘటనకు చెందిన ఇటువంటి అభ్యాసం ఉండదో అప్పటి వరకు సిద్ధి లభించదు. సంఘటనలో ఇప్పుడు 5 నిమిషాల వ్యర్థ సంకల్పాలన్నింటినీ పూర్తిగా సమాప్తం చేసి శక్తిశాలి బీజరూప స్థితిలో ఏకరసంగా స్థితులవ్వండి అని ఆజ్ఞాపిస్తే ఆ విధంగా ఉండే అభ్యాసం ఉందా?
అలా కాకుండా కొందరు మననం చేసే స్థితిలో, కొందరు ఆత్మిక సంభాషణ చేస్తున్నట్లు, కొందరు అవ్యక్త స్థితిలో ఇలా ఉండకూడదు. అందరూ ఒకే స్థితిలో బీజరూపు స్థితిలో స్థితులవ్వమన్నది ఆజ్ఞ. కానీ చేస్తున్నది ఆత్మిక సంభాషణ అంటే ఆజ్ఞను పాటించనట్లే కదా. ఎప్పుడైతే మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకుంటారో అప్పుడే ఈ అభ్యాసం జరుగుతుంది. వ్యర్థ సంకల్పాల వల్లనే అలజడి జరుగుతుంది. కనుక ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసుకునేందుకు మరియు మీ సంఘటనను శక్తిశాలిగా ఏకమతంగా తయారు చేసుకునేందుకు ఏ శక్తి కావాలి? దీని కొరకు 1 విశ్వాసము, 2 ఇముడ్చుకునే శక్తి కావాలి. సంఘటనను కలిపేందుకు దారము విశ్వాసము. ఎవరైనా ఏదైనా చేశారు, పొరపాటే చేశారనుకోండి, కానీ సంఘటన అనుసారంగా లేదా తమ సంస్కారాల అనుసారంగా లేదా సమయ ప్రమాణంగా వారు ఏదైతే చేశారో దాంట్లో కూడా తప్పక భావార్థం ఉంటుంది. సంఘటిత రూపంలో ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ వారి యొక్క సంస్కారాలను కూడా దయాహృదయ దృష్టితో చూస్తూ సంస్కారాలను ఎదురుగా పెట్టుకోకుండా దీంట్లో కూడా ఏదో కళ్యాణం ఉంటుంది అని అనుకుని వారితో కలిసి నడవటంలోనే కళ్యాణం ఉంటుంది. ఇటువంటి విశ్వాసం సంఘటనలో ఒకరి పట్ల ఒకరికి ఉండాలి. అప్పుడే సఫలత లభించగలదు. స్వయం ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, వారు తమ పొరపాటును తెలుసుకుంటారు కూడా, దాన్ని వారు వ్యాపింపచేయరు, పైగా దాన్ని ఇముడ్చుకుంటారు. ఇతరులు దాన్ని వ్యాపింపచేసినా దాన్ని తప్పుగా భావిస్తారు. ఈ విధంగా ఇతరుల పొరపాటును తమ పొరపాటుగా భావించి దాన్ని వ్యాపింపచేయకూడదు. వ్యర్థ సంకల్పాలు నడిపించకూడదు. దాన్ని కూడా మీలో ఇముడ్చుకోవాలి. దీనినే ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండటము అని అంటారు. స్నేహ శక్తితో దాన్ని సరిచేయాలి. లౌకిక పద్ధతిలో కూడా ఇంటి విషయాలను బయటపెట్టుకోరు, లేకపోతే ఆ ఇంటికే నష్టం జరుగుతుంది. అదేవిధంగా సంఘటనలలో మీతో పాటు ఉండేవారు ఏమైనా చేసినా కానీ దాంట్లో కూడా తప్పక రహస్యం ఉంటుంది. ఒకవేళ వారు పొరపాటు చేసినా కూడా దాన్ని పరివర్తన చేయాలి. ఇలా 2 రకాలైన విశ్వాసాలను పెట్టుకొని ఒకరికొకరు సంపర్కంలో నడవటం వలన సంఘటనలో సఫలత లభిస్తుంది. ఈ విషయంలో ఇముడ్చుకునే శక్తి చాలా కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడు కూడా వర్తమాన సమయంతో బేరీజు వేయకూడదు. అనగా గతాన్ని వర్తమానం చేయకూడదు. గతాన్ని వర్తమానంలో కలపడం వలన సంకల్పాల క్యూ పెద్దదైపోతుంది. ఎప్పటి వరకైతే ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉంటుందో అప్పటి వరకు సంఘటిత రూపంలో స్థితులు అవ్వలేరు. ఇతరుల పొరపాటును తమ పొరపాటుగా భావించటము, ఇదే సంఘటనను గట్టిగా చేసుకోవటం. అంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఇతరుల పొరపాటును స్వయం పొరపాటుగా భావించి ముడుచుకోవడము, వ్యాప్తి చేయకుండా ఉండటము, ఇది ఎప్పుడు వీలవుతుంది? ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే. పరివర్తన చెయ్యాలనే విశ్వాసం లేదా కళ్యాణం చెయ్యాలనే విశ్వాసం, ఇందుకు ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూశారు మరియు విన్నారు, ఆ విషయాన్ని పూర్తిగా ఇముడ్చుకొని అదే ఆత్మిక దృష్టితో మరియు కళ్యాణ భావనతో ఉండాలి. అపకారులకి ఉపకారం చెయ్యండి అని అజ్ఞానుల గురించి చెప్తారు కదా, అదేవిధంగా సంఘటనలో కూడా ఒకరి పట్ల ఒకరికి దయాభావన ఉండాలి. ఇప్పుడు దయాభావన తక్కువగా ఉంది, ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం తక్కువగా ఉంది. ఇలాంటి శక్తిశాలి సంఘటన ఉండటం ద్వారానే సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానిస్తున్నారు, కానీ తర్వాత మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది. ఏ విధంగా అయితే సత్యుగంలో ప్రకృతి దాసి అయిపోతుందో అదేవిధంగా సిద్ధి మీ ఎదురుగా తనకు తానే వంగుతుంది. సిద్ధి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శ్రేష్ఠ జ్ఞానం ఉన్నప్పుడు, శక్తిశాలి స్థితి ఉన్నప్పుడు సిద్ధి పొందటం అనేది ఏమంత గొప్ప విషయము.
సదాకాలం ఏకరసంగా ఉండేవారికి సిద్ధి ప్రాప్తించకపోవడం అనేది జరగనే జరగదు. కానీ ఇందుకొరకు సంఘటనా శక్తి కావాలి. ఒకరు ఒకటి చెప్పారు, రెండో వారు దాన్ని స్వీకరించారు. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారంలో ఉపయోగించకూడదు. ఎదుర్కొనే శక్తిని మాయ ముందు ఉపయోగించాలి. పరివారంలో ఎదుర్కొనే శక్తిని ప్రయోగిస్తే సంఘటన శక్తి శక్తిశాలిగా ఉండదు. ఏ విషయమైనా నచ్చకపోయినా కానీ ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఆ సమయంలో ఎవరి యొక్క సంకల్పాలను లేదా మాటలను ఖండించకూడదు. కనుక ఇప్పుడు ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యాలి. చాలా డీప్ విషయాలు చెప్తున్నారు బాబా. సంఘటిత రూపంలో బ్రాహ్మణ పిల్లలైన మీ భాష కూడా అవ్యక్త భావంతో ఉండాలి. ఫరిస్తాలు లేదా ఆత్మతో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. ఎవరి ద్వారా అయినా విన్న పొరపాటును సంకల్పంలో కూడా స్వీకరించకూడదు మరియు స్వీకరింప చేయకూడదు. ఇలాంటి స్థితి ఎప్పుడు ఉంటుందో అప్పుడే బాప్దాదాకు సంఘటన పట్ల ఏదైతే శుభకామన ఉందో అది ప్రత్యక్షంగా జరుగుతుంది. ఇందుకొరకు విశేష పురుషార్థం చెయ్యాలి మరియు విశేష అనుభవాలను ఒకరికొకరు చెప్పుకోవాలి. సంఘటిత రూపంలో విశేషంగా యోగ ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నట్లయితే వినాశ జ్వాల కూడా తీవ్రతరం అవుతుంది. యోగాగ్ని ద్వారా వినాశనం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా యొక్క వరదానము: శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశధారి భవ. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపపు సాక్షాత్కారాన్ని చేయించే శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశధారి భవ. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపపు సాక్షాత్కారాన్ని చేయించే శ్వేత వస్త్రధారి మరియు శ్వేత ప్రకాశధారి భవ. ఏ విధంగా ఇప్పుడు నలువైపులా ఆ శ్వేత వస్త్రధారులు ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అన్న శబ్దం వ్యాపిస్తోందో అలా ఇప్పుడు నలువైపులా ఫరిస్తా రూపపు సాక్షాత్కారాన్ని చేయించండి. దీనినే డబల్ సేవా రూపము అని అంటారు. ఏ విధంగా మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపంలో ప్రకటితమైపోండి. ఎక్కడ చూసినా ఫరిస్తాలే కనిపించాలి. ఎప్పుడైతే శరీరం నుండి డిటాచ్ అయి అంతఃవాహక శరీరం ద్వారా అంతా చుట్టి వచ్చే అభ్యాసులుగా అవుతారో, మనస్సు శక్తిశాలిగా అవుతుందో అప్పుడు ఇది జరుగుతుంది. స్లోగన్: సర్వగుణాలు మరియు సర్వశక్తులకు అధికారులుగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా అవ్వండి. సర్వగుణాలు మరియు సర్వశక్తులకు అధికారులుగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా అవ్వండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. బాబా ఎలా అయితే సదా స్వతంత్రులో అలా బాబా సమానులుగా అవ్వండి. ఇప్పుడు పిల్లలు పరతంత్రులుగా ఉండటాన్ని బాబా చూడలేరు. ఒకవేళ స్వయాన్నే స్వతంత్రులుగా చేసుకోలేకపోతే, స్వయమే తన బలహీనతలోకి పడిపోతూ ఉంటే విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు? నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న ఈ స్మృతిని ఇప్పుడు పెంచుకోండి. దీనివలన అన్ని పంజరాల నుండి విడుదలైపోయి ఎగిరే పక్షిలా అయిపోతారు. అచ్చా, ఈరోజు సైలెన్స్ రోజు, మౌనం యొక్క రోజు. మరి మౌనంలో ఉంటూ బాబాతో ఇంకా ఎక్కువ డీప్గా అనుభవం చేయటానికి మధువనం నుండి ఈ అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా ఈరోజు స్వమానము: నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాల నుండి ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము: मैं मास्टर सर्वशक्तिवान आत्मा ब्रह्मा बाप समान उड़ता पंछी बन सारे विश्व में अपनी शक्तिशाली किरणों द्वारा आत्माओं को बंधन मुक्त बनने में सहयोग दे रही हूँ. నేను మాస్టర్ సర్వశక్తివంతుడైన ఆత్మను బ్రహ్మా బాబా సమానంగా ఎగిరే పక్షిగా అయి మొత్తం విశ్వంలో తమ యొక్క శక్తిశాలి కిరణాల ద్వారా ఆత్మలను బంధనముక్తులుగా చేసేటువంటి సహయోగాన్ని ఇస్తూ ఉన్నాను.
ఈరోజు ధారణ, सारे दिन अभ्यास करें कि मैं मास्टर सर्वशक्तिवान स्थिति में स्थित रहने वाली ब्रह्मा बाप समान उड़ता पंछी हूँ. మొత్తం రోజంతా అభ్యాసం చేయాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితమై ఉండేటువంటి బ్రహ్మ బాబా సమానంగా ఎగిరే పక్షిని ఉన్నాను. ఈ ధారణను, ఈ అభ్యాసాన్ని ఈరోజంతా చేద్దాము. అచ్చా. ఓం శాంతి.